హలో అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. అయితే ఇప్పుడు ఈ వీడియో అనేది నేచర్ గురించి ఎక్స్ప్లోర్ చేయడం గురించి అండి. ఎవరెవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్కి వచ్చారో వాళ్ళు తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ అనేది మన ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అనేది సపోర్ట్ అవుతుంది. ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంటే నేచర్ మనకు ఏమేమి ఇచ్చింది అనే దానిపైన ఈ వీడియో అనేది ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి. అంటే టోటల్ నేచర్ గురించి ఎక్స్ప్లోరేషన్ ఉంటుంది. మీరు ఎప్పుడు చూడని ప్లేసెస్ అనేది చూపిస్తాను కాబట్టి తప్పకుండా ఎండింగ్ వరకు చూసి మీ యొక్క లైక్స్, కామెంట్స్, అలాగే మీ యొక్క సపోర్ట్ అనేది కావాలని అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రుద్రాన్స్ ప్రాపర్టీస్ అండ్ మీకు మంచి మంచి వీడియోస్ అందించడానికి ఎప్పుడు ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటానండి. ఇప్పుడు మీరు చూడండి, మనకు నేచర్ ఎంత మంచి అందాలు ఇచ్చిందనేది మనం టోటల్గా చూడొచ్చు. చూడండి, నేచర్ ఎంత మంచి అందాలను మనకిచ్చిందో అనేది మీరు చూడొచ్చు. నేచర్ అనేది చాలా మనకిచ్చిందండి, కానీ నేచర్కి మనం ఏమి ఇవ్వలేకపోతున్నాము. అట్మాస్ఫియర్, నేచర్ అనేది మనకు చాలా ఇచ్చింది, మనమేమి ఇస్తున్నాం అనే కాన్సెప్ట్లో ఈ వీడియోని చేయడం జరుగుతుందండి. లాస్ట్ వరకు మన వీడియోస్ బాగా చూస్తూ ఉండండి, ఎందుకంటే మీకు టోటల్ ఇక్కడ వ్యూస్ అనేది చూపిస్తాను. ఇంత మంచి వ్యూస్ ఎప్పుడన్నా చూసి ఉంటే మీరు కూడా కామెంట్లు తెలపండి. ఎక్కడికి వెళ్ళారో అక్కడికి మేము కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాము. నాతోనూ ఇలాగే ఉండండి. మీరు లాస్ట్ వరకు వీడియో చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? మీరు ఎదురుగా చూస్తున్నారు కదా ఎంత మంచి కొండలు ఉన్నాయో, ఒక్కసారి చూడండి. ఇంత పెద్ద పెద్ద కొండలు ఎప్పుడైనా మీరు చూసారా లేదా అనేది కింద కామెంట్లో తెలపండి. నాతో మీరు కంటిన్యూలో ఉన్నారని అనుకుంటున్నాను. చూడండి, చిన్న చిన్న నదులు, అంటే మనం కొండల నుంచి ఏవైతే జలపాతాలు ఉంటాయో అవి చిన్న చిన్నగా మెల్లమెల్లగా పెద్ద పెద్ద నదుల్లో కలుస్తాయండి, ఓకేనా? మీరు చూస్తూ ఉండండి, కంటిన్యూలో ఉండండి. నాతో మీరు కంటిన్యూలో ఉన్నారని నేను అనుకుంటున్నాను. లాస్ట్ వరకు వీడియోస్ అనేది చూస్తూ ఉండండి. ఇంత మంచి వెదర్ ఎప్పుడన్నా మీరు చూసారా? ఇంత మంచి హిల్ స్టేషన్స్ మీరు ఎప్పుడన్నా చూసారా అన్నది కింద కామెంట్లో తెలపండి. అండ్ బ్యూటీ ఆఫ్ ద గ్రీన్ అండి. ఎప్పుడైతే మనం గ్రీనరీని లవ్ చేస్తామో అది చాలా బ్యూటీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా మీ విలేజెస్కి, మీ టౌన్ నుంచి మీ విలేజెస్కి వెళ్ళారనుకోండి, అప్పుడు తప్పకుండా 1-2 ప్లాంట్స్ అనేది తీసుకెళ్ళండి, వాటిని నాటండి. 1-2 మొక్కలు తీసుకెళ్ళి నాటండి. మీరు ఎప్పుడైతే మీ విలేజ్ కన్నా టౌన్ కన్నా వెళ్తారో అప్పుడు ఒక 1-2 ప్లాంట్స్ తీసుకెళ్ళి నాటండి. నాటిన తర్వాత మీరు ప్రతిసారి వెళ్ళినప్పుడు ఆ ప్లాంట్స్ని గ్రో అయ్యాయా లేదా అండ్ వాటిని మెయింటైన్ చేసి రండి. ఏంటిదంటే వాటికి నీళ్లు పోసి అండ్ వాటికి పాదులు చేసి రండి. మళ్ళీ మీరు ఎప్పుడైతే మీరు ఇంటికి వెళ్తారో మళ్ళీ వెళ్ళి ఆ ప్లాంట్ని చూడండి. మనం ఎప్పుడెప్పుడైతే ఒక్కొక్క ప్లాంట్ నాటుతామో అది మనకు చాలా మంచి ఇన్స్పిరేషన్ అవుతుందండి. ఏంటిదంటే అరే మనము పెంచిన మొక్క కదా అని చెప్పి మనకు ఒక గుడ్ అట్మాస్ఫియర్ అండ్ గుడ్ చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా ప్రతిసారి వెళ్ళినప్పుడు ఒక ప్లాంట్ నాటుతారని కోరుకుంటున్నాను. అండ్ ఇలాగే నాతో కనెక్ట్లో ఉండండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఇంకా మీకు ఇక్కడ ఏమేం ఉన్నాయనేది మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ లాస్ట్ వరకు చూడండి వీడియో అనేది, ఓకేనా? వీడియో అనేది టోటల్ మంచిగా అనిపిస్తుంది కదా మీకు. మంచిగా అనిపిస్తే లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. మంచి వెదర్ అండి. అంటే మనం ఎప్పుడైతే ప్రకృతికి ఏమన్నా మొక్కలు నాటి ఏమన్నా చేస్తామో అది మనకు మంచి గుడ్ ఫీల్ని ఇస్తుందండి. అలాగే మన వీడియోస్ అనేవి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్, ఓకేనా? నా పర్సనల్ రిక్వెస్ట్ అనుకోండి, ఓకేనా? ఇంకా మీకు మంచి మంచి వెదర్ అనేది చూపిస్తాను. లాస్ట్ వరకు వీడియో అనేది చూడండి, చూస్తూ ఉండండి. ఎందుకంటే నేను ఈ అందాలను వీక్షిస్తున్నాను కాబట్టి మీకు కూడా ఈ అందాలు చూపించాలని చెప్పి నేను ఇది ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుందండి, ఓకేనా?
కంటిన్యూలో ఉండండి, లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? మీరు స్లోగా ఈ సౌండ్ని వినండి. ఈ సౌండ్ వినండి, ఈ నదుల యొక్క సౌండ్ అనేది వినండి. ఒక్క నిమిషం నేను వెయిట్ చేస్తాను. లాస్ట్ వరకు ఇలాగే మన వీడియోస్ అనేది చూస్తూ ఉండండి. ఓకేనా? కంటిన్యూలో ఉంటాను. లాస్ట్ వరకు చూడండి. ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ వరకు చూసి లైక్స్ చేయడం మానకండి. ఓకేనా? ఇది టాప్ వ్యూ అండి. అంటే పైనుంచి తీస్తున్నాను. రోడ్ ఇట్లా పైకి వచ్చింది, కొండ పైకి. అయితే దాన్ని నేను ఇలా పైనుంచి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. చూడండి. అయితే నేను అంతకుముందు 21 days ఫిట్నెస్ ఛాలెంజ్ తీసుకున్నానండి. దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది 90 days ఫిట్నెస్ ఛాలెంజ్ గా. అంతే 3 months నా ఫిట్నెస్ ఛాలెంజ్ అనేది 90 days వరకు కంటిన్యూ అవుతుంది. అండ్ మీరు ఈ రోడ్డు అండ్ వ్యూ అనేది చూస్తూ ఉండండి. చూడండి, లాస్ట్ వరకు కంటిన్యూలో ఉండండి. మన వీడియోస్ అనేవి, మన ఫిట్నెస్ ఛాలెంజ్ వీడియోస్ అనేవి చూస్తూ ఉండండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మానకండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు మినిమం 1000 సబ్స్క్రైబర్స్ రావాలి. 1000 సబ్స్క్రైబర్స్ కూడా కాలేదు ఇంకా. ఇప్పుడు 650 మాత్రమే అయ్యారు. కాబట్టి మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే చూడండి, ఇంత మంచి వెదర్లో మేము మా యొక్క వర్కౌట్ అనేది చేస్తామండి. ఇది మీకు ఎలా అనిపిస్తుందో చూడండి. ఒక్కసారి ఈ అందం అనేది మీకు నచ్చితే, ఈ బ్యూటీ అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు మంచి మంచి వీడియోస్, మంచి మంచి వ్యూస్ అందించడం కోసం నేను ఎక్కడికెక్కడికో వాక్ చేస్తుంటాను, రన్ చేస్తుంటాను. కొంతమంది అయితే బైక్స్ పైన వాటిపైన చేస్తారు. కానీ నేను మీకోసం ఫిజికల్గా నా యొక్క 2 పాదాలతో రన్ చేసుకుంటూ మీకోసం నేను ఈ అట్మాస్ఫియర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో అయిపోలేదండి, లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? చూస్తూ ఉండండి. ఎంత ఎంత అసలు ఎంత బ్యూటీగా ఉందంటే నేను ఇంతకుముందు కూడా చూశాను, కానీ అప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. ఇప్పుడు మీకు టోటల్లీ ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి. లాస్ట్ వరకు కంటిన్యూలో ఉండండి. నేను ఇవన్నీ నా వర్కౌట్ టైంలోనే చేస్తానండి. ఏంటిదంటే నాది ఏదైతే ఫిజికల్ ఫిట్నెస్ ఛాలెంజ్ నడుస్తుందో ఆ టైంలోనే చేస్తాను. అండ్ చాలా మంచిగా అనిపిస్తుందండి నాకైతే. అండ్ నా ఫిజికల్ ఫిట్నెస్ ఛాలెంజ్ కూడా అయిపోతుంది. అంటే నేను నేచర్ని ఎక్స్ప్లోర్ చేయడం కూడా అయిపోతుంది. నేచర్ని ఇలా ఎక్స్ప్లోర్ చేయాలి, మీకు ఈ అందాలను చూపించాలని చెప్పి ఈ ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నాను. అండ్ ఇతను నా కో పార్ట్నర్ అండి. హీఈస్ మై కో పార్ట్నర్. ఓకేనా? మేము ఇలా వర్కౌట్ చేస్తామండి. ఇలా కంటిన్యూలో ఉండండి. ఇంకా మీకు ఈ వీడియో అనేది ఇంకా అయిపోలేదు, ఇంకా ఉందండి. లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? డియర్ ఫ్రెండ్స్, ఇది అనేది ఇంకా మీకు అసలు మైండ్ బ్లోయింగ్ అన్నట్టు. ఇది మీరు చూడొచ్చు ఎంత మంచిగా ఉందో వెదర్. అసలు చూడండి, ఈ ప్లాంట్ అనేది, ఒక్క ప్లాంట్ అనేది ఎంత అందాన్ని ఇస్తుందో, ఎంత స్ట్రైట్గా ఉందండి. మైండ్ బ్లోయింగ్ అవుతుంది కదా. మీరు ఇంతమంది అందాలు చూస్తున్నారు, నేను చూపిస్తున్నాను. ఈ ప్లాంట్ అయితే నాకు మస్తు అనిపించిందండి. చూడండి, అంతే ఇంత హైట్ నుంచి మనం క్యాప్చర్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. ఇలాగే మంచి మంచి వ్యూస్ అనేది క్యాప్చర్ చేస్తూ ఉంటాను మీకోసం. ఓకేనా? కంటిన్యూలో ఒక చిన్న ట్రక్ వస్తుందని చూడండి. ఈ రోడ్ను
ఒక టక్ వస్తే ఎలా ఉంటుందో చూడండి. వావ్, ఈ వ్యూ అనేది ఎలా అనిపిస్తుంది మీకు? ఇక్కడ నుంచి నేను జూమ్ చేస్తున్నాను, అంటే మన కెమెరా అంత క్లియర్గా లేదు. ఓకేనా, నో ప్రాబ్లం. కెమెరా అంత క్లియర్గా లేకుండా ప్రాబ్లం లేదు. మీరు ఇంకా వీడియోస్ చూస్తుంటారని కోరుకుంటున్నాను. ఓకేనా, కంటిన్యూలో ఉండండి అందరూ. ఈ బనానా ప్లాంట్ అనేది ఎలా ఉందో చూడండి. అందుకే చెప్తున్నానండి, ఏమని అంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ప్లాంట్ తీసుకెళ్ళండి, ఎక్కడ ఖాళీ ప్లేస్ దొరికితే అక్కడ నాటండి. ఓకేనా, అది మనకు హ్యాపీనెస్ని కూడా ఇస్తుంది, అది మనకు మంచి శ్వాసని, గాలిని, ఆక్సిజన్ని కూడా అందిస్తుంది, అండ్ వెదర్ని కూడా కూల్ చేస్తుంది. ఇలాంటివి చాలా ఉంటాయండి. కాబట్టి మన వీడియోస్ చూస్తూ ఉండండి. నేచర్ కోసం మన ఎక్స్ప్లోరేషన్ జరుగుతూనే ఉంటుంది. నేను కూడా ప్లాంటేషన్ చేస్తుంటానండి అప్పుడప్పుడు. ఓకేనా, అంటే మేము ఇలాంటి వెదర్లో ఈ రోడ్ వ్యూ అనేది ఒకసారి చూడండి అండి. మీరు కూడా ఇంత మంచి రోడ్ వ్యూలో ఎప్పుడైనా ప్రయాణిస్తే కింద కామెంట్లో తెలపండి. ఓకేనా, రోడ్ వ్యూ బాగా ఉందా లేదా, నచ్చిందా అనేది కింద కామెంట్లో తెలపండి. ఓకేనా, రోడ్కి పక్కనే చిన్న చిన్న టెంపుల్స్ కూడా కట్టారు. ఇక్కడ మనం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనండి. ఇలాంటి వెదర్ కోసం కంటిన్యూలో ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. కంటిన్యూలో ఉన్నారా? ఇంకా లాస్ట్ వరకు చూడండి. ఎప్పుడైతే ఎండింగ్ అవుతుందో అప్పుడు నేను మళ్ళీ ఇది ఎండ్ అని చెప్తాను. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఇంకా మైండ్ బ్లోయింగ్ అనుకుంటా. ఒక్కసారి మీరు చూడండి, అంటే మీరు ఏదో ఫిలింలో చూసిన ఫీలింగ్ అనేది మీకు వస్తుంది కదా. ఏదో ఫిలింలో చూస్తారు ఇలాంటి వ్యూస్ అనేవి అనే ఫీలింగ్ మీకు వస్తుందా లేదా అనేది కామెంట్లో తెలపండి. అంటే ఇది ఫిలిం యొక్క వ్యూ కంటే ఎక్కువ అండి. ఎందుకంటే నేను లైవ్లో చేస్తున్నాను. ఫిలిం వాళ్ళైతే గ్రాఫిక్స్ చేస్తారు, అవన్నీ చేస్తారు, కానీ నేను లైవ్లో చేస్తున్నాను. ఓకేనా, మీకు ఇలాంటి వీడియోస్ నచ్చితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోస్ కోసం ఎప్పుడు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలపండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంత మంచి వీడియోస్ నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు. జై హింద్, జై భారత్ అండి. బాయ్.